హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రభ పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. విష ప్రచారం చేస్తే జైలుకు పంపుతామని చంద్రబాబు నాయుడు గారు ఒక మెసేజ్ రైతులకు ఇచ్చారు. ఇది మెసేజ్ లెక్క లేదు, వార్నింగ్ లెక్క ఉంది. యూరియా కోసం గత 45 రోజుల నుంచి రైతులు పడని పాట్లు లేదు, పడని ఇబ్బందులు లేవు. క్యూ లైన్లు 2 నుంచి 3 రోజులు ఒక యూరియా బస్తా దొరకాలంటే. అట్లాంటి పరిస్థితుల్లో కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో అక్కడ భాగస్వామ్యపక్షం, ఇక్కడ సొంతగా ప్రభుత్వం యూరియా తేలేని పరిస్థితుల్లో ఉందా? మళ్ళీ బుకాయింపోయిందంటే రైతులపైనే, రైతుల ముసుగులో రాజకీయం చేస్తే, విష ప్రచారం చేస్తే నేను జైల్లో పెడతా అంటున్నారు. రైతులకి యూరియా బస్తా ఇవ్వలేని మరి యంత్రాంగాన్ని ఎక్కడ పెట్టాలి? ఏమనాలని? అంటే మీకు ఓట్లేసి గెలిపించింది రైతులు, వాళ్ళని జైల్లో పెట్టించడానికే మీరు? వాళ్ళకి సరైన టైంలో యూరియా అందించకపోతే వాళ్ళు పైసలు పెట్టి కొనుక్కునే యూరియాని ఇయ్యలేని పరిస్థితుల్లో అసమర్థంగా ఉంటే దాన్ని అడిగితే, దాని గురించి మాట్లాడితే, దాని గురించి యూట్యూబ్లో మాట్లాడుతానో, యూట్యూబ్లో పోస్ట్ చేస్తానో, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానో మీరు నేను రైతుల్ని జైల్లో పెడతా విష ప్రచారం చేస్తే అన్నాడు. ఏది విష ప్రచారం? యూరియా దొరకంది నిజం కాదా? యూరియా కోసం రైతులు లైన్లలో నిలబడది వాస్తవాలు కాదా? అది కళ్ళకు కనపట్లేదా? కళ్ళ ముందు సాక్ష్యం కదా అది. ఇంకా దాంట్లో విషమేది, ప్రచారం ఎక్కడిది? కాబట్టి విష ప్రచారం కాదు, మీరు చేయలేని అసమర్థత, మీరు తేలేని అసమర్థత యూరియాని. దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో పోలీసులు, యంత్రాంగం, ప్రభుత్వం చేతిలో ఉంది కదా అని నేను జైల్లో పెడతా అంటే రైతులు కూడా రాజకీయ పార్టీలుగా మిమ్మల్ని ఎక్కడ పెట్టాలనేది ఆలోచించుకుంటారు. రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు విమర్శించవద్దు, కానీ వాస్తవం ఉందా లేదా? అసలే ఏది లేకుండా, కొరతే లేకుండా విమర్శిస్తే మీరు అన్నట్టు అది విషప్రచారం. దానికి కావాల్సిన చర్యలు చట్ట ప్రకారం తీసుకోవచ్చు, మీరు అన్నట్టు జైల్లో కూడా పెట్టచ్చు. కానీ ఈరోజు రైతులు లిటరల్గా లైన్లలో నిలబడతారు. 2 తెలుగు రాష్ట్రాల్లో, ఒక రాష్ట్రంలో కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో పడని పాటలు లేదు యూరియా కోసం. వాళ్ళ గురించి మాట్లాడరు, వాళ్ళపైన చర్యలు ఉండవు. ఎందుకు ఈ బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు? డీసీఎంఎస్లు, మార్క్పేడు, పిఎస్సిఎస్లో ఉన్న అలాట్ అయిన యూరియా ఎటుపోయింది? ప్రైవేటు వ్యక్తులు ఎందుకు హైడ్ చేస్తున్నారు అనే దానిపైన చర్యలు తీసుకోకుండా వాళ్ళని మీరు జైల్లో పెట్టాల్సింది. ఎవరైతే ఈరోజు యూరియాని కృత్రిమ కొరత సృష్టిస్తున్నారో, అధికార పార్టీని అడ్డం పెట్టుకొని పిఎస్సిఎస్లపైన పెత్తనం, డీసీఎంఎస్లపైన పెత్తనం, ప్రైవేటు షాపులపైన పెత్తనం చేస్తున్న వాళ్ళని మీరు జైల్లో పెట్టాలి. బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న వాళ్ళని జైల్లో పెట్టాలి. కానీ ఈరోజు దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అంటే యూరియా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం నడుస్తుంది అనే ప్రచారం జరుగుతుంది కాబట్టి ఆ ప్రచారం చేయొద్దని కోరుకుంటున్నాడు తప్ప అసలు సమస్యకు పరిష్కారం కోరుకోవట్లే. ఇది వారు చెప్తున్నారు జైలుకేనంటే. ఇంకో మాట కూడా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడద్దు అంటారు. రైతులు ఎట్లా కనపడతారు? మీరు ప్రతిపక్షంలో ఉన్నా, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నా ట్రాప్లో పట్టాలు ఉండవు. రైతులు ఎప్పుడు ఏ ట్రాప్లో ఉండాలో వాళ్ళ ట్రాప్, రైతులు ట్రాప్లోనే ఉంటారు, ఇంకొకళ్ళు ట్రాప్లో పడరు. ఇక అట్లా ట్రాప్లో పడాలంటే ఇట్లాంటి ఆంధ్రజ్యోతో, ఈనాడో, లేదా తెలుగుదేశం పార్టీని సమర్థించే మీడియానో, లేదా వైసీపీని సమర్థించే మీడియానో వాళ్ళు చాలా ట్రాపుల్లోకి లాగడానికి ప్రయత్నం చేస్తారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నా, ఈ ట్రాపులన్నిటికంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడతారా అది సెకండరీ. మీరు సమర్థంగా టైం టు టైం యూరియా ఇస్తే ఎవరు ట్రాప్ ఉండదు, అసలు ట్రాపే ఉండదు కదా. అప్పుడు ఇంకోటి వచ్చి విమర్శించేది లేదు, పేపర్లో రాసేది లేదు, టీవీలో వచ్చేది లేదు, రాజకీయ పార్టీలు మాట్లాడేది ఉండదు, సమస్య ఉండదు కదా. ఆ సమస్యని మూలాలను చూడండి, మీరు పరిష్కరించండి. కాబట్టి జగన్మోహన్ ట్రాప్లో పడద్దు ఈ సందేశం కాదు, మీరు ఇంకొక సందేశం కూడా ఇచ్చండి. యూరియా ఎక్కువ వాడొద్దు, క్యాన్సర్ వస్తుంది. వాస్తవమే, అది ఇప్పుడు కాదు మీరు చెప్పాల్సింది. మరి దానికైనా యూరియా ఎక్కువ వాడొద్దు కాబట్టి క్యాన్సర్ వస్తుంది కాబట్టి మీరు తక్కువ దిగుమతి తీసుకుంటున్నారా అలాట్మెంట్ కేంద్రం నుంచి? అది చెప్పండి.
యూరియా ఎక్కువ వాడొద్దనే నేను తక్కువ పంపించమన్నాను. మనకి కేటాయింపులు తక్కువ చేయమన్నా, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని ఏమన్నా మీరు చెప్పేది ఉంటే అది చెప్పాల. అంటే మీకు యూరియా దొరకనప్పుడు యూరియా వాడొద్దు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, క్యాన్సర్లు వస్తాయి. అసలు మరి బ్యాన్ చేయండి. దానివల్లనే మేము తక్కువ తీసుకుంటున్నాం అని చెప్పండి. ఇవన్నీ ఎందుకు మళ్ళా? జగన్ ట్రాపు, రాజకీయం చేస్తే, విష ప్రచారం చేస్తే లోపటేస్తా, జైల్లో పెడతా. రైతులు మీకు ఓట్లు వేయించింది వాళ్ళని జైల్లో పెట్టించుకోవడానికి కాదు, వాళ్ళకి కావాల్సిన సంక్షేమం అభివృద్ధి చేయడానికి, వాళ్ళకి టైం టు టైం పని చేయడానికి. ఇంకా వస్తున్న దండిగా ఎరువులు నిల్వలు ఉన్నాయి. మరి దండిగా ఉంటే లైన్లు ఎందుకు కట్టినట్టు రైతులు? దండిగా ఎరువుల నిల్వలు ఉన్నాయట. మరి దండిగా ఉన్నప్పుడు లైన్లు ఎందుకు కడుతున్నట్టు? వాళ్ళకేం పని లేదా రైతులకి? దండిగా ఉన్నాక కూడా లైన్లు కట్టి పనులు జడగొట్టుకొని చెప్పులు లైన్లలో పెట్టి సొమ్మసిల్లి కింద పడిపోయి ఇవన్నీ ఎందుకు? అవసరం లేదు కదా. ఆయన చెప్తున్నారు దండిగా ఎరువులు ఉన్నాయి, ఇంకా వస్తున్నాయి, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు, కఠిన చర్యలు తప్పవు. వైకాపా ఒక ఫేక్ పార్టీ, వారిది ఫేక్ ప్రచారం. ఎరువుల రవాణాను అడ్డుకుంటూ డ్రామాలు, ఆ మాటలు నమ్మొద్దు, వారి ఉచ్చులో పడద్దు. యూరియా కొరత లేదు, ఆందోళనే వద్దు. యూరియా కొరత లేదు, ఆందోళన వద్దు అంటాడు. వ్యవసాయ శాఖ మంత్రి అదే చెప్తుండు, ముఖ్యమంత్రి గారు అదే చెప్తుండు. యూరియా కొరత ఉండే లైన్లు కట్టే ఈ మీరు అసలు ఒక ముఖ్యమంత్రిగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి యూరియా గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటేనే యూరియా కొరత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. యూరియా కొరత లేదంటే మరి కళ్ళ ముందు కనపడుతుంటే. వైసీపీపై సీఎం చంద్రబాబు నిప్పులు, ఎరువుల సరఫరాపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ప్రతిపక్ష హోదా నేను కాదు ప్రజలే వాలి, సజ్జల కామెంట్స్పై కౌంటర్, రైతుల ముసుగులో వైసీపీ రాజకీయం చేయొద్దు అని చెప్పి చెప్తున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారట ఎరువుల సరఫరాపై. ఎరువులు కొరతే లేదు, ఇక పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఎందుకు ఇవ్వాలా? ప్రజలకు కావాల్సింది పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు కాదు, ప్రజలకు కావాల్సింది పని కావాలి. ఈ ప్రజెంటేషన్ల సిస్టమ్ మీద కూర్చొని ఇస్తే ఆ ప్యానల్ పైన కాదది, దాంతో కడుపు నిండదు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో కడుపు నిండదు, మీకు వచ్చిన పవర్తో కడుపు నిండదు. రైతులకు ప్రభుత్వం పనిచేస్తే కడుపు నిండిద్ది అని చెప్పి ఒక వార్త. ఇది ఆంధ్రప్రభ, దిశ పేపర్ చూద్దాం, సాక్షి పేపర్ చూద్దాం. ఇగో లైన్లు కళ్ళకు కనపడుతున్నాయి. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం లంకపల్లిలో పిఎస్సిఎస్ గేటు బయట యూరియా కోసం బారులు తీరిన రైతులు. ముఖ్యమంత్రి గారు స్వయంగా నేను జైల్లో పెడతా విష ప్రచారం చేస్తే అంటారు. ఏది విష ప్రచారం? ఇదే అదే? ఇక్కడ లైన్లో స్పష్టంగా కనపడుతుంటే మీరు లేదు, అసలు కొరతే లేదంటే దేన్ని అబద్ధం అనాలి, దేన్ని విష ప్రచారం అనాలి? అది కాదు. అరే రైతులు కడుపు కట్టుకొని వాళ్ళు పాపం లైన్లు కట్టి రోజుల తరబడి ఇట్లాంటి లైన్లలో కిలోమీటర్ల మేరకు లైన్లు కడితే, అరే లేదు యూరియా కొరత అంటే ఎవరు అబద్ధం చెప్తున్నారు, ఎవరు విష ప్రచారం చేస్తున్నారు? ఉన్న యూరియా కొరత స్పష్టంగా కొన్ని రోజుల నుంచి కొన్ని నెలల నుంచి కనపడుతుంది కళ్ళకి. లేదు యూరియా కొరతే లేదు, దండిగా ఉన్నాయంటండి. మరి దండిగా ఉన్నాయని చెప్పే నాయకులది విష ప్రచారమా? లేదు యూరియా దొరకట్లేదు మహాప్రభు చంద్రబాబు నాయుడు గారు మాకు అందించండి, యూరియా తెప్పించండి అని అడుగుతున్న రైతుల ఆవేదన మీకు విష ప్రచారం రాజకీయం లెక్క కనపడుతుందా? జగన్ ట్రాప్లో పడ్డట్టు కనపడుతుందా? దీంట్లో ముసుగుందా? మీరు 45 సంవత్సరాలు పొలిటికల్ హిస్టరీ మీది, 4 సార్లు ముఖ్యమంత్రి, ఎంత స్పష్టంగా లైన్లు వీడియోలు విజువల్స్ కనపడుతుంటే ఫోటోలు లేదు అంటారు. ఈ లైన్లో కాకపోతే మిమ్మల్ని మోస్తున్న మీడియా కనపడకపోవచ్చు, మిమ్మల్ని మోస్తున్న ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటి తెలుగుదేశం పార్టీ పచ్చ పత్రికలకో ఇంకోటో కనపడకపోవచ్చు. పాపం రైతుల ఆవేదన, రైతుల లైన్లు, రైతుల కష్టాలు. కానీ రైతుల కష్టాలు రైతులకైతే కనపడతాయిగా. మిగతా పేపర్లకో టీవీ ఛానళ్ళకో మీలాంటి వాళ్ళకో కనపడకపోయినా రైతుల కష్టం రైతుకు తెలుసు. ఆ రైతుల కష్టాన్ని కూడా మేము జైల్లో పెడతామని బ్లాక్మెయిల్ చేసి బెదిరించే కార్యక్రమం చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఇది తప్పు. ఇది మొత్తానికి యూరియా కట్టడిపై ముట్టడి, రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కిన రైతులు. కృష్ణా జిల్లాలో యూరియా లారీపై అర్ధరాత్రి మెరుపుదాడి, సరుకు తమకు పంపిణీ చేయాలంటూ రోడ్డుపై బైఠాయింపు. రాష్ట్రంలో ఎక్కడెక్కడ విజిలెన్స్ అధికారులు అవతారం ఎత్తి దండుకుంటున్న రైతులు. పక్కదారి పడుతుంటే అడ్డుకోవాల్సింది పోయి తిరిగి రైతులపైన సర్కారు నిందలు. ఇచ్చేది కేవలం అరకట్ట,
కాంప్లెక్స్ ఎరువులు కొనాలంటూ మెలక, అవసరం మేరకు సమకూర్చామంటూ బుకాయింపు. ఈ బుకాయింపులే తప్ప అక్కడ లేదు వాస్తవంగా. ఇది యూరియా పైన ఇంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతారా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నేను ఎక్స్లో పోస్ట్ చేశాను. ఇంత అధ్వానంగా ప్రభుత్వాన్ని కనీసం యూరియా కట్ అయ్యలేని పరిస్థితుల్లో రైతులకి పెద్ద పెద్ద గొప్పలు చెప్తున్నారు. ఇంత అధ్వానంగా ఎట్లా నడుపుతారని వాస్తవమే. కానీ ప్రభుత్వం ఒకవైపు ఇంత అధ్వానంగా నడుపుతూ రైతుల్ని జైల్లో పెడతామని బెదిరిస్తుంటే, ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన మీరు 40% ఓట్ బ్యాంకు, 40% ప్రజలు మీ వెనకాలంటే ఆ ప్రజల కోసమైనా కనీసం బయట రావాలి మీరు. ఈ ఎక్స్లలో పోస్టులు ఏంటి? ఎక్స్లో పోస్టులు చేస్తే, లేదా చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు చేస్తే, మీరేమో ఎక్స్లో పోస్టులు చేస్తే రైతుల కష్టాలు తీరవు. మీరు రోడ్ల మీదకి రండి. రైతులు ఈరోజు లిటరల్గా రోడ్డు పైకి వచ్చి లైన్లు కడతారు. వాళ్ళ జీవితాలు రోడ్లపైకి వచ్చినాయి. మీరు కనీసం ఒక ప్రతిపక్ష పార్టీగా రోడ్డు పైన ఉన్న రైతుల్ని ఓదార్చే బాధ్యత లేదా? ఓదార్చాల్సిన అవసరం లేదా? మీది రాజకీయ పార్టీ కదా మీది. మీకు 40% ఓట్లు ప్రజలు మీ వెనకాల మీకు మద్దతు ఇచ్చారు కదా. వాళ్ళ కోసమైన రావాలి కదా బయటికి. మీరు ఎక్స్లో పోస్టులు ఏంటి? దేని గురించి ఎక్స్లో పోస్టులు? ఏదో విషయం చెప్పడానికో, దసరా వచ్చింది దసరా విశేషు, వినాయక చవితి విశేషు, రిపబ్లిక్ డే లేకపోతే ఆగస్టు 15 ఇట్లాంటి శుభాకాంక్షలు ఏదైనా చెప్పాలి కానీ ప్రజల సమస్యలను కూడా ఈరోజు ఎక్స్లో పెట్టి ఇక చేతులు దులిపే కార్యక్రమం చేయొద్దు నాయకులు. తప్పనిసరిగా మీరు రోడ్డు మీదకి రావాలా. మీరు రైతులకు మద్దతు ఇవ్వాలా, రైతులకు ఓదార్పు ఇవ్వాలా, రైతుల కష్టంలో మీరు పాలు పంచుకోవాలా, వాళ్ళ అడుగులో అడుగేసి కథం దొక్కాల. అప్పుడు ప్రభుత్వాలు కదులుతాయి తప్ప లేదంటే ఆయన అక్కడ కూర్చొని జగన్ ట్రాప్లో పడద్దు అంటారు. మీరు అసలు ఆ జగన్ అనే వ్యక్తి బయటికి రాడు. ఆ లైన్లో ఉన్న రైతుల గురించి కేవలం ఎక్స్లో పోస్ట్ చేస్తారు, ఆయన పవర్ పాయింట్ ప్రజెంట్ చేస్తారు. ఈ రెండింటి మధ్యలో రైతులు నలిగిపోతారు. అసలు మీరు ఉత్తగా ఎక్స్లో పోస్ట్ చేస్తే కూడా చంద్రబాబు నాయుడు గారు ఉలిక్కిపడి జగన్ ట్రాప్లో పడద్దు అంటాడు. అదే మీరు బయటకు వస్తే రైతులకు తప్పనిసరిగా మేలు జరిగింది, ఢిల్లీ కదిలిద్ది. మీరు రైతుల దగ్గరకు వచ్చి లైన్ల దగ్గరకు వచ్చి నిలబడితే 1-2 సెంటర్లలో ఢిల్లీ కేంద్రంగా పీఠాలు కదులుతాయి, యూరియా దూక్కుంటూ వస్తుంది. కానీ మరి మీరు ఎక్స్లో పోస్ట్ చేస్తారు. ఇంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతుంటే మరి మీరెందుకు బయటికి రారు అనేది కూడా ప్రజలు అడుగుతున్నారు, మాట్లాడుకుంటున్నారు. మీరు బయటికి రావాలి. యూరియా గురించి కాదు, అనేక సమస్యల గురించి, ప్రజల సమస్యల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఒక ప్రతిపక్షంగా. రైట్. బ్రెడ్, చపాతి, పరోటా, చౌక వీటిపై ఉన్న 5-18% పన్ను ఎత్తివేత. ఆరోగ్య జీవిత బీమాపై పన్ను 0. గణనీయంగా తగ్గనున్న వాహనాల ధరలు. ఎలక్ట్రిక్ వాహనాలపై 5% పన్ను. టూత్పేస్టులు, షాంపూలు, సబ్బులు, హెయిర్ ఆయిల్పై 5%. పొగాకు ఉత్పత్తులపై ప్రస్తుతానికి 28%. కూల్ డ్రింక్స్, విలాస వస్తువులపై 40%. 2 స్లాబుల విధానానికి ఏకగ్రీవ ఆమోదం. ఈ నెల 22 నుంచి అమల్లోకి. జీఎస్టీ కౌన్సిల్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నేను జీఎస్టీ కౌన్సిల్ భేటీ జరిగింది. గతంలో 4 స్లాబులు ఉన్నాయి, దాన్ని 2 చేశారు. కేవలం 5 and 12 ఈ 2 స్లాబులు ఉన్నాయి. ఈ 18, 28 కూడా ఉండేది గతంలో, వాటి తీసేశారు. తీసేయటంతో పాటు కొన్ని అంటే సామాన్య ప్రజలు వాడే, అత్యంత మెజారిటీ ప్రజలు వాడుతున్న కొన్ని వస్తువులపైన కూడా గతంలో జీఎస్టీ ఇబ్బడిముబ్బడిగా ఉండేది, దాన్ని తగ్గించారు. దాంట్లో ఇగో ఈ బ్రెడ్, చపాతి, పరోటా ప్రతి సామాన్యుడు పేదోడు కూడా తినాలి, అవి తినంది బతకలేడు. వాటిపైన జీఎస్టీ వీటిపైన ఉన్న 5-18% పన్ను పూర్తిగా ఎత్తేశారు. వాటితో పాటు హెల్త్ ఇన్సూరెన్సు, లైఫ్ ఇన్సూరెన్సు, మోటార్ వెహికల్ ఇన్సూరెన్సు వీటిపైన కూడా ఆరోగ్య జీవిత బీమాపై పన్ను 0. గతంలో 18% పన్ను ఉండేది, దాన్ని తగ్గించారు. ఇవన్నీ ప్రజలకి ప్రత్యక్షంగా అవసరమైనవి. ఈ తగ్గింపు వెనక సరే రాజకీయం ఉండొచ్చు, రకరకాల కారణాలు. రేపు బీహారు, తమిళనాడు ఎన్నికలు ఉన్నాయి, ఆ ఎన్నికల ఎఫెక్ట్ ఉండొచ్చు, కానీ ప్రజలకైతే మేలే జరిగింది. బీజేపీ ఎన్డీఏ కూటమి ఏదైనా ఎన్నికలు ఉన్నప్పుడు ఇట్లాంటి స్ట్రాటజికల్గా ప్లే చేస్తారు. లాస్ట్ టైం ఢిల్లీలో ఎన్నికలు ఉన్నాయి. ఢిల్లీ ఎన్నికల సందర్భంగా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబులలో చేంజ్ చేశారు.
అంటే ఉద్యోగులకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించే కార్యక్రమం చేశారు, ఓట్లు పడ్డాయి, గెలిచారు. మళ్ళీ ఇప్పుడు అదే కార్యక్రమం చేస్తున్నట్టు మొత్తానికైతే ఇగో ఈ రకంగా ఉన్నాయట. నిత్యావసరాలపై జీఎస్టీ తగ్గింపు శాతాల్లో ఇట్లా ఉంది. హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్పేస్టు, టాయిలెట్ సోపు, టూత్ బ్రష్లు, షేవింగ్ క్రీములు ఇప్పుడైతే 18% ఉంది ప్రస్తుతానికి. దాన్ని 5కు తెచ్చారు, అంటే దాదాపు 13% తగ్గించారు. ఇప్పుడు ధరలు తగ్గాలి వాటికి. మళ్ళీ ఈ తగ్గించాడు, ధర తగ్గకపోతే వేస్ట్. ఈ టూత్పేస్ట్ ఇవన్నీ బ్రష్లు సహజంగా ఇంట్లో వాడేవి, టాయిలెట్ సోప్స్ ఇవి వాడుకునేవి. వెన్న, నెయ్యి, చీజు, డైరీ సీడ్స్పై 12 ఉంది, ఇప్పుడు దాన్ని 5 చేశారు. ఇక్కడ కూడా దాదాపు 0.5% తగ్గింది. ఫ్రీ ప్యాకేజ్డ్ నమ్కిన్స్, భుజియా మిక్చర్స్ 12 ఉంది, 5 చేశారు. పాత్రలు ఉంటాయి కదా వంట చేసుకునే పాత్రలు, వాటిని కూడా 12 నుంచి 5% చేశారు, ఆఫ్ తగ్గించారు. పిల్లల పాల బాటిల్స్, శిశువుల నాప్కిన్స్, క్లినికల్ డ్రైపర్స్ 12% గతంలో. పిల్లలు తాగే పాల మీద కూడా నరేంద్ర మోడీ 12% వేసిండి ఇన్ని రోజులు. దాన్ని ఇప్పుడు ఇక రకరకాల ప్రజల వ్యతిరేకత వస్తుంది కాబట్టి 12 నుంచి 5% తగ్గించండి. అసలు 5 కూడా ఉండొద్దు, పిల్లలు తాగే పాలపైన మరీ పన్నేంది. ఇంకోటి కుట్టు మిషన్లు, విడిభాగాలపైన 12 నుంచి 15%. కేంద్రం ప్రతిపాదించిన పన్ను తగ్గింపులు, సంస్కరణలకు జీఎస్టీ కౌన్సిల్ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాలు సామాన్యులకు, రైతులు, ఎంఎస్ఎంఈలు, మధ్యతరగతి ప్రజలు, మహిళలు, యువతకు ప్రయోజనం కలిగిస్తాయి. ఈ విస్తృత స్థాయి సంస్కరణలు పౌరుల జీవనాన్ని మెరుగుపరుస్తాయి. వ్యాపార నిర్వహణ అన్నది ముఖ్యంగా చిన్న వర్తకులు, వ్యాపారులకు సులభతరం అవుతుంది. మొత్తానికైతే జీవిత బీమా, ఆరోగ్య బీమా పైన 0 చేశారు. పిల్లలు వాడుకునే పెన్సిల్స్, ఎరేజర్స్, టెక్స్ట్ బుక్స్లు, ఎక్సర్సైజ్ బుక్స్లు, నోట్ బుక్స్ పైన కూడా గతంలో ట్యాక్స్ ఉంది, వాటిని కూడా తీసేశారు. ఇవన్నీ ధరలు తగ్గుతాయి ఇప్పుడు. అంటే ఇన్ని రోజులు నరేంద్ర మోడీ ప్రభుత్వం వీటన్నిటి పేరుతోనే ప్రజలపైన పన్ను వేసింది, సామాన్యుల నడ్డి విరిచింది. ఇప్పుడు మరి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మేలుకుందా, ఈ ఎన్నికల వరకే ఉంటుందా, మళ్ళీ ఏమైనా పెంచే కార్యక్రమం ఉంటుందా? కానీ జీఎస్టీ కౌన్సిల్ అయితే డెసిషన్ తీసుకొని తగ్గించడం ఇది ఒక గుడ్ న్యూసే. ఇసుక సర్కారు మస్కా, ఉచిత ఇసుక ముసుగులో పరాకాష్ఠగా చేరిన కూటమి పెద్దల దోపిడీ. ప్రభుత్వానికి పైసా ఆదాయం లేదు, ప్రజలకు ఉచిత ఇసుక ఎక్కడా లేదు. ఈ దందాన్ని కప్పించుకోవడానికి విషప్రచారాన్ని దిగిన బాబు సర్కారు, జేపీ వెంచర్స్ 18 కోట్ల డిపాజిట్పై దుష్ప్రచారం. వాస్తవానికి చంద్రబాబు సర్కారుకే 100 కోట్ల జరిమానా విధించిన ఎన్జీటీ. నాడు నేడు చంద్రబాబు ఇంటికి కూతవేడి దూరంలో అక్రమ తవ్వకాలు. రాష్ట్రంలో పేరుకి ఉచిత ఇసుక, జనం మాత్రం డబ్బులు కట్టాల్సిందే. ఇసుక పైన సర్కారు మస్కా. ఒకవైపు ఉచితం అంటున్నారట, కానీ పైసలు కట్టి తీసుకోవాల్సినవి. ఆ పైసలు ఎవరికి కడతారు? ప్రభుత్వానికి కాదు, అక్కడ ఉన్న అధికార పార్టీ కొంతమంది నాయకులు అడ్డాలు పెట్టి వసూలు చేస్తున్నారట. అంటే అటు ప్రభుత్వానికి ఆదాయం లేదు, ఇటు ప్రజలకు తగ్గింపు లేదు. ప్రజల జేబులు గుల్లవుతున్నాయి, ప్రభుత్వం ఖజానాకి రావట్లే. మధ్యలో ఎక్కడ పోతున్నాయంటే పచ్చ చొక్కాల జేబుల్లోకి పోతున్నాయి. ఇది ఈరోజు ఇసుక పైన జరుగుతుంది. దీన్ని ఏ పేపరు, టీవీ ఛానల్ రాయవు, వాళ్ళకి కనపడదు అసలు. రైట్. యూరియాకు సంబంధించి లైన్లు ఒక్కొక్క జిల్లాలో చిత్తూరు, తూర్పుగోదావరి, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా జిల్లా పోలీసులు, మళ్ళా ఇది గుంటూరు, శ్రీ సత్యసాయి జిల్లా, ఏలూరు, కృష్ణా జిల్లా గుడివాడ. ఇన్ని ఉన్నాక ఎరువులు దండిగా ఉన్నాయి అంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఎరువులు ఫుల్గా ఉన్నాయంట. ఫుల్గా ఉంటే ప్రజలు, రైతులు పని లేక అక్కడికి వచ్చి నిలబడి చేస్తారా? ఇది ఎట్లాంటి కథ? ఎరువుల కొరతపై చర్యలేవి? సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఎరువుల కొరత ఉంది, దానిపైన చర్యలేవి అని సిపిఐ పార్టీ రామకృష్ణ గారు అడుగుతున్నారు సెక్రటరీ. ఆ చర్యలు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే, కొరత ఉంది అని చెప్పిన వాళ్ళపైన చర్య తీసుకుంటాం, జైలుకు పంపుతాం, కేసులు పెడతాం, ఉక్కుపాదం మోపుతాం అంటాడు. అదే చర్య. ఎరువుల కొరత ఉంది అనొద్దు, ఎప్పుడు మనం లేదు అనాల. ఎరువులు పుష్కలంగా ఉన్నాయి, కానీ రైతులే పని లేక లైన్లలో నిలబడుతున్నారంటే జైలు ఉండదు. లేదు ఎరువుల కొరత ఉంది అని వాస్తవాలు మాట్లాడితే జైలుకు పోవాల్సిన పరిస్థితి వస్తుందని చర్యలు తీసుకోబోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అదే చర్యలు. కొరతను నివారించే చర్యలు కాదు, కొరత ఉంది అని మాట్లాడే వ్యక్తులను తీసుకుపోయి జైల్లో పెడతాం, మేము ప్రచారం చేసేవాళ్ళని జైల్లో పెడతాం, అట్టెట్ట చేస్తారు ప్రచారం అని చెప్పిండు. అదే చర్య. ఇది చర్యలకు సంబంధించి రామకృష్ణ గారు కామెంటు.
ఆంధ్రజ్యోతి చూద్దాం. ముందే పండగ వచ్చింది, 22వ తేదీ నుంచే తగ్గనన్న నిత్యావసర ధరలు, పేదలు మధ్యతరగతి గణనీయంగా ఊరటం. ముందే పండగ మీన్స్ వాస్తవంగా దీపావళి నుంచి అనుకున్నారు. ఈ జిఎస్టీ స్లాబులు తగ్గించిందని అమలు చేయటం దీపావళి నుంచి అమలు చేయాలి, నవంబర్లో అనుకున్నారు. కానీ ముందే ఈ నెల 22 నుంచి అమలు చేస్తారట. అమలు చేయటం వల్ల లైఫ్ ఇన్సూరెన్సు, హెల్త్ ఇన్సూరెన్స్ కట్టే వాళ్ళకి 0 ట్యాక్స్, వాళ్ళకి గణనీయంగా తగ్గుతాయి. దాంతోపాటు రోజువారీగా మనం వాడే టూత్పేస్ట్లు, బ్రష్లు, సోప్సు, వీటిపైన పిల్లలకు వాడే పెన్సిల్స్, ఎరేజర్సు, నోట్బుక్స్, వీటిపైన కూడా గణనీయంగా తగ్గుతాయి. ఇంకోటి వెహికల్స్ పైన, వాహనాలపైన కూడా తగ్గించారట. ఎలక్ట్రిక్ వాహనాలపైన, మామూలు వాహనాలపైన కూడా అవి కూడా తగ్గే అవకాశం ఉంది. ఇక కొన్ని లగ్జరీ విలాసవంతమైన వస్తువులు అయితే పెరుగుతాయి. దాంట్లో సాఫ్ట్ డ్రింక్స్ ఏదైతే ఉన్నాయో, కూల్ డ్రింక్స్, వాటిపైన 40% పెరుగుతుందట. అవి ఇక అవసరం, అది నిత్యావసరం అయితే కాదు కాబట్టి జిఎస్టీ తగ్గింపు ఇట్లందు తలనూనెలు, షాంపూలు, టూత్పేస్ట్లు, టూత్ బ్రష్లు, సేవింగ్ క్రీములు, సబ్బులు, వీటన్నిటిపైన, ఆటోమొబైల్ రంగం పైన కూడా 28% ఉంటే 18% చేస్తారట. పెట్రోల్ హైబ్రిడ్స్, డీజిల్ హైబ్రిడ్ కార్ల పైన 28 ఉన్నదాన్ని 10% తగ్గించారు. త్రిచక్ర వాహనాలపైన కూడా 28 నుంచి 18%. 350cc లోపు ఉండే మోటార్ సైకిళ్ళ పైన, అంటే మనం వాడే 2 వీలర్స్ ఉంటాయి కదా, అవన్నీ 150 అట్లే ఉంటాయి జనరల్గా. 350 అంటే బుల్లెట్, రాయల్ ఎన్ఫీల్డ్, వాటి లోపు ఉన్న వాటి అన్నిటికీ 28 నుంచి 18% అట. రవాణా వాహనాలు 28 నుంచి 18%. 350 కంటే ఎబోవ్ ఉన్న ద్విచక్ర వాహనాలు ఉంటాయి, స్పోర్ట్స్ బైకులు, లగ్జరీగా వాడేవి, వాటిపైన తగ్గలే. మిగతా వాటిపైన 10% వాహనాలపైన కూడా తగ్గింది. విద్యారంగం పైన మొత్తం 0 చేశారు. అంటే పిల్లలు రోజువారీగా వాడుకునే చార్ట్లు, గ్లోబులు, మ్యాప్లు, పెన్సిళ్ళు, షార్ప్నర్లు, వర్క్ బుక్స్, నోట్బుక్స్, ఎరేజర్లు, వీటన్నిటిపైన ఇన్ని రోజులు 12% వసూలు చేశారు. పిల్లలు తాగే పాలు, పిల్లలు వాడుకునే పెన్సిల్స్తో సహా, ఎరేజర్లతో సహా 12% ట్యాక్స్ వసూలు చేశారు. అంటే 100 రూపాయల వస్తువు ఉంటే 12 రూపాయలు పిల్లల జేబు నుంచి కూడా కట్టించారు. దాన్ని 0 చేశారు. ఇన్ని రోజులు కళ్ళు తెరిచింది దేశం జిఎస్టీ విషయంలో కౌన్సిల్. ఇది ఫోన్ల ధరలు అయితే యథాతథంగా ఉంటాయట. టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు 25 నుంచి 18% తగ్గించారు. ఇది ఒక వార్త. ఫేకుల పని పడతాం, రైతుల ముసుగులో వైసీపీ రాజకీయం. ఫేకుల పని పడితే పట్టారు. ఎరువుల కొరత కృత్రిమంగా క్రియేట్ చేసిన వాళ్ళ పని పట్టండి. ఆ ఫేకోడు ఫేకే అవుతాడు, మీకెందుకు ఆ పని పట్టే అవసరమే లేదు. ఫేకోడిని రైతులు ఫేక్గానే అర్థం చేసుకుంటారు, నువ్వు స్పెషల్గా పని పట్టాల్సిన అవసరమే లేదు. రైట్. ఆయన ఒక స్టోరీ ఇచ్చారు. మా ఊరికి బంధువులు రావడం లేదయ్యా, తురకపాలెం గ్రామస్తుల ఆవేదన. వరుస మరణాలతో నిస్తేజం, నిర్మానుషంగా వీధులు, వైద్య శిబిరానికి స్పందన కరువు. గ్రామాన్ని సందర్శించిన డిఎంఈ శాస్త్రీయంగా సర్వే చేపట్టినట్టు వెల్లడి. జీజీహెచ్లో 10 పడకలతో ప్రత్యేక వార్డు, నేడు రక్త నమూనా ఫలితాలు వెల్లడి. ఇది ఎక్కడంటే వాళ్ళ ఊరికి తురకపాలెం అని ఉందట. ఆ ఊరికి బంధువులు రావట్లేదట, 4 నెలలు అయిందట. ఈ 4 నెలల్లో 45 మంది చనిపోయారట. ఈ చనిపోవటాలు, మరణాలపైన పెద్ద ఎత్తున ఆందోళన, ఏదో జరుగుతుంది అనే ఒక కోణంలో ఆలోచించి ఎవరు కూడా ఆ ఊర్లో అడుగుపెట్టడానికి కూడా భయపడే పరిస్థితి. పట్టపగలు కూడా కర్ఫ్యూని తలపిస్తుందట. ఒక్కళ్ళు కూడా ఇళ్ళ నుంచి బయటరాట. ఇక నైట్ అయితే చెప్పడానికి అలవి లేదు. ఇది ఎక్కడ ఏంటి అని చూస్తే, మొన్నటి వరకు కోలాహలంగా కనిపించిన గుంటూరు జిల్లా తురకపాలెన్ని నేడు నిస్తేజం ఆవరించింది. ఇటీవల గ్రామంలో వరుసగా సంబంధించిన అంతుపట్టణ మరణాలతో గ్రామస్తులు కుదేలయ్యారు. వారిలో తీవ్ర ఆందోళన, భీతి కనిపిస్తున్నాయి. పగటపూటే కర్ఫ్యూ విధించినట్టు రోడ్లు నిర్మానుషంగా కనిపిస్తున్నాయి. రాత్రి 9 గంటలు దాటితే గ్రామస్తులు ఇళ్ళ నుంచి బయటకు రావట్లేదు. బుధవారం తురకపాలెం సందర్శించిన మీడియా బృందానికి కనిపించిన దృశ్యాలు ఇవి. డిఎంఈ కూడా పోయింది, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కూడా, హెల్త్ మినిస్టర్ ఆదేశాల మేరకు. ఏం జరుగుతుందో చూడండి అసలు. జ్వరాలు, రకరకాల భయాందోళనలతో చనిపోతున్న పరిస్థితి. 45 మంది చనిపోయారట 4 నెలల్లో. దీనికి ప్రధాన కారణం అక్కడ ప్రజల్లో ఉన్న భయము, ఆందోళన, అనుమానం, అపోహ ఏంటంటే, ఈ మధ్యకాలంలో 4 నెలల క్రితం ఆ ఊరిలో బొడ్రాయి వేశారట. బొడ్రాయి పండుగ అని చేస్తారు, బొడ్రాయి వేశారు. ఆ బొడ్రాయి వేసే దాంట్లో ఏదో అపశృతి జరిగింది, ఆ విధానంలో, ఆ ప్రాసెస్లో ఏదో తప్పు జరిగింది కాబట్టే ఊర్లో ఇట్లా చనిపోతున్నారు అనేది వాళ్ళ నమ్మకం.
దాన్ని బట్టి ఏదో తెలవని శక్తి ఇట్లా చేస్తుంది అనేది వాళ్ళ భావన. కానీ హెల్త్ డిపార్ట్మెంట్, ఈ సైకియాట్రిస్టులు వాళ్ళంతా పోయి లేదు లేదు ఏదో సైంటిఫిక్ రీజన్ ఉంది. ఇక్కడ ఈ వర్షాకాలం కాబట్టి వాటర్‌లో కంటామినేషనా, తినే తిండిలో కంటామినేషనా, దోమల రకరకాల కారణాలను రిసర్చ్ చేస్తున్నట్టు. మొత్తానికైతే జెనెటిక్ పరీక్షలు కూడా చేయిస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇది వాళ్ళని అక్కడ కొంతమందిని అడిగారట గ్రామంలో. ఇక్కడ పోయిన వాళ్ళు ఎస్సీ కాలనీ చర్చిలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి స్పందన కరువైంది. ఇక అందుబాటులో ఉన్న కొద్ది మందితో మీడియా ప్రతినిధులు మాట్లాడారు. ఏం చెప్పమంటారయ్యా, గ్రామంలో ఏం జరుగుతుందో ఏమో మాకు తెలియటం లేదు. నిన్నటి వరకు ఆరోగ్యంగా ఉన్నవారు ఆకస్మికంగా జ్వరాల బారిన పడుతున్నారు. ఆసుపత్రికి చికిత్సకు వెళ్ళి ఆపై శవాలుగా తిరిగి వస్తున్నారు అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 4 నెలలుగా మా ఊరికి బంధువులు ఎవరూ రావడం లేదయ్యా, మేము కూడా ఎక్కడికి వెళ్ళడం లేదంటూ నిరాశ వ్యక్తం చేశారు. మేలో జరిగిందట. మే నుంచి ఇదే కథ నడుతుందట పాపం. మరి దీనిపైన ఇప్పటికే హెల్త్ మినిస్టర్కి ఇన్ఫర్మేషన్ పోయింది. ముఖ్యమంత్రికి కూడా అవసరమైతే దీనిపైన స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేసి మొత్తం టీముని దింపాలి, వాళ్ళకి ధైర్యం చెప్పాలి. ఆవేదనలో ఉన్నారట. రైట్, ఈనాడు చూద్దాం. రైతుల ముసుగులో రాజకీయం చేస్తే ఖబర్దార్, తప్పుడు పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు. తప్పుడు పోస్టులు ఎక్కడా లేవు. యూరియా దొరకట్లేదు అనేది పక్కా, ఆ లైన్లో ఉన్నది వాస్తవం. అదే పోస్టులు పెడతారు, తప్పుడు పోస్టులు. అది ఈ ఖబర్దార్ మీరు అనాల్సిన ఖబర్దార్ ఎవరినంటే, ఎరువుల్ని, కేంద్రం ఇచ్చిన ఎరువుల్ని దాచిపెట్టి కృత్రిమ కొరత సృష్టిస్తున్న దళారుల పైన మీరు ఇది చేయాలి. ఈ చర్యలు వాళ్ళపైన ఉండాలి, ఈ కామెంట్లు వాళ్ళపైన ఉండాలి. దురదృష్టం ఏంటంటే రైతులపైనే మీరు పడుతున్నారు. రైతుల ముసుగులో రాజకీయం చేస్తే లోపటేస్తా అని చెప్పి. మద్యం కుంభకోణం కేసులో సజ్జల భార్గవరెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, ప్రద్యుమ్నతో కలిసి ఇన్ఫ్రా కంపెనీ ఏర్పాటు. ఇదే వార్త ఈనాడులో వచ్చింది, ఇదే సాక్షిలో, మన ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఈ రెండింటికే వచ్చింది, ఎవరికి రాలే. ఇది కరెక్ట్గా మెయిన్ పేజీలు వేస్తారు. ఈరోజు రైతులు లైన్లో నిలబడి యూరియా దొరక్క నానా తంటాలు అవస్థలు పడుతుంటే ఒక్క వార్త ఏది ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి, యూరియా గురించి కానీ రైతుల బాధల గురించి. ఎందుకు? వీళ్ళు ఉన్నది కేవలం చంద్రబాబు నాయుడు గారి కోసం, వాళ్ళ పార్టీని కాపాడటానికే ఉన్నారు. ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం వార్తలు రాస్తున్నట్లేదు. ఇదనమాట మన పత్రికలు, మన టీవీ ఛానల్ పందా. ఇది ఈనాడుకు సంబంధించి. రైట్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.